ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోవాలి అంటారు. ఎందుకు? దేవాలయానికి వెళ్ళినప్పుడు పురోహితులు కూడా బొట్టు పెడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న కూడా బొట్టు పెడుతూ ఉంటారు. అదేవిధంగా బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? చాలా మంది పెట్టుకోగానే తుడిచేస్తూ ఉంటారు. కాకపోతే ఎలాంటి వాళ్ళైనా ఎవరైనా సరే హిందువులు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, పుట్టినటువంటి 11వ రోజు నుండి మరణించేటువంటి 11 రోజుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టడం అనేటువంటిది హిందూ సాంప్రదాయాల్లో ఒక భాగము. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు కనుక మీ నుదుటిని కనుక శ్మశానంగా అంటే ఖాళీగా మాత్రం ఉంచితే తప్పకుండా మీరు నెగిటివ్ని ఫ్యాషన్ పేరుతో ఆహ్వానించినట్టే. అర్థమైందా? చెడుని ఫ్యాషన్ పేరుతో ఆహ్వానించినట్టే. కాబట్టి బొట్టు పెట్టుకోకపోవడం ఒక దౌర్భాగ్యంగా భావించాలి మనం. అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఉదాహరణకి గుండ్రగా పెట్టుకుంటే పూర్ణత్వానికి చిహ్నము. అదేవిధంగా విభూతి కనుక పెట్టుకుంటే ఐశ్వర్యానికి చిహ్నము. అదేవిధంగా మనము ప్రతి ఒక్కరం కూడా చనిపోయాక బూడిది కావాల్సిందే, అది భావించండి. అదేవిధంగా పొడుగు నామము కనుక పెట్టుకుంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరడానికి అనుకూలమైన మార్గంగా చూపెడుతూ ఉంటుంది. అదేవిధంగా కుంకుమ పెట్టుకుంటే తప్పకుండా మీకు ఏంటిదంటే సౌభాగ్యం చిహ్నము. అదేవిధంగా మీరు కనుక తప్పకుండా సింధూరం కనుక పెట్టుకుంటే శ్రీ ఆంజనేయ స్వామి దేవత అనుగ్రహం కలిగి ఉంటారు. అదేవిధంగా మన రెండు కనుబొమ్మల మధ్యలో ఏముంటుందయా అంటే ఆజ్ఞాచక్రము ఉంటుంది. కాబట్టి ఇది 72,000 నాడులకి నిలయము. అందరికీ తెలిసిందే, మన బాడీ లోపల 7 చక్రాల్లో భాగంగా ఇక్కడ ఆజ్ఞాచక్రము ఉంటుంది. అది 72,000 నాడులకి నిలయం. కాబట్టి ఈ రెండు కనుబొమ్మల మధ్యలో గనక మనము బొట్టు పెట్టుకున్నట్లయితే మన లోపల మంచి భావన కలిగి ఇతరులు ఎవరైనా సరే మనల్ని దూషించకుండా కష్టపెట్టకుండా చూస్తారు. మంచి అవపడుతుంది మన బాడీ లోపల, మన ముఖం లోపల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బొట్టు పెట్టుకోవడం వల్ల మనకే మంచిది. అదేవిధంగా ఇక్కడ బొట్టు కనుక పెట్టుకోకపోతే మీ లోపల నెగిటివ్ అనేటువంటిది తొందరగా అట్రాక్ట్ అవుతుంది. అదే బొట్టు కనుక పెట్టుకుంటే పాజిటివ్ జరగడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకోండి. ప్రతి ఒక్క హిందువుకి ఒకటే చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకంటే బొట్టు పెట్టుకోవడం వల్ల మన హిందూ సాంప్రదాయాన్ని మీరు కాపాడినట్టే. బొట్టు పెట్టుకోండి, మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడండి. సర్వే జనాః సుఖినో భవంతు.